మహానుభావుడు బయలుదేరి అదిగో ఆ అమృతాపహరణము కొరకు ఆ అమృత భాండం కొరకని స్వర్గలోకం వైపుకి వెళ్ళాడు. ఆ స్వర్గలోకానికి వెళ్ళేసరికి దేవేంద్రుడి యొక్క సభ జరుగుతోంది. దేవేంద్రుడి సభలో అకస్మాత్తుగా నిప్పు రవ్వలు పడ్డాయి. దానితో పాటుగా వజ్రాయుధం యొక్క అంచులు మొక్కబోయాయి. దిక్కులన్నీ కూడా కాంతి విహీనమైపోయాయి. నాయనా ఇంద్ర, కశ్యప ప్రజాపతి పుత్రకామేష్టి చేస్తే పుట్టినటువంటి గొప్ప తేజోవంతుడైనటువంటి కుమారుడు, వాలకిల్యుల యొక్క వరంచేత పుట్టినటువంటి పిల్లవాడు, అత్యుగ్రమైనటువంటి ప్రాణులై భూమికి ఇబ్బంది తెస్తున్నటువంటి నిషాదులందరినీ ఒక్క క్షణంలో మృంగినటువంటి మహానుభావుడు, తాబేటిని ఏనుగుని 2 పాదములతో పట్టుకుని రోహిణి శాఖ మీద పెడితే కొమ్మ విరిగిపోయినప్పుడు వాలకిల్యులతో సహా 2 పాదములతో ముక్కుతో కొమ్మని పట్టుకుని వెళ్లి వాలకిల్యుని రక్షించినటువంటి తేజోమూర్తి, తన తల్లి దాస్యాన్ని పోగొట్టడం కోసమని, అమృతాన్ని తీసుకెళ్లి పాములకి ఇవ్వడం కోసమని కామరూప సంపన్నుడు, అంటే ఎప్పుడూ అంతరూపంతో ఉండడు. ఆయన అనుకుంటే హ్రస్వమైపోతాడు, చిన్నవాడైపోతాడు, లేదా ఇంకా పెరిగిపోతాడు, ఇంకొక రూపాన్ని పొందేస్తాడు. అన్ని శక్తులున్నటువంటి వాడు, అష్టసిద్ధులున్నటువంటి వాడు, కామగమనుడు, కనపడకుండా వెళ్ళగలిగినటువంటి వాడు, అటువంటి గరుత్మంతుడు ఇదిగో దేవలోకానికి వస్తున్నాడు అమృత భాండం కోసం. ఆయనని నువ్వు గెలవలేవయా ఇంద్రా అంటూ అతను వాలకిల్యుల యొక్క వరము చేత పుట్టినవాడు. వాళ్ళని చూసి సంతోషించి అభినందించవలసినటువంటి వాడు అభినందించకపోగా, మీరెంత, మీ శరీరాలెంత, మీరు తెస్తున్న మూటలెంత, దీనికి పెద్ద ఓహో అగర్పు చెమట, వాళ్ళని చూడండిరా ఎన్ని దర్భలు తెచ్చేస్తున్నారు అని పక్క 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 నవ్వాడు. వాళ్ళ దర్భల మూటలు తీసుకొచ్చి యజ్ఞశాలలో పడేసి, ఈ కథ నీకు తెలియంది కాదుగా. ఎవరు చెప్తున్నారు? బృహస్పతి చెప్తున్నారు ఇంద్రుడితోటి. నీకు తెలియంది కాదుగా, వాలకిల్యుల అనుగ్రహంతో పుట్టినవాడు, అంత ప్రతాపవంతుడై, అంతటి గమన వేగము కలిగిన వాడై, కామరూపుడై ఆయన బయలుదేరి వస్తున్నాడు అమృతాపహరణమునకు. నువ్వేం ఆపుతావయా, నువ్వు ఆపలేవు అని బృహస్పతి చెప్పవలసిన మాట చెప్పారు. కానీ తన కర్తవ్యమో నో మాట ఉంటుంది కదా. అంతమందికి మాటిచ్చి అమృతాన్ని తన దగ్గర దాచినప్పుడు నేను దాస్తాను అన్నవాడు బలం ఉన్నా లేకపోయినా ఇప్పుడు యుద్ధం చేసి అమృతాన్ని రక్షించడానికి కావలసిన ప్రయత్నం చేయవలసిందే. పురుష ప్రయత్నము అని ఒక మాట. ఉద్యోగం పురుష లక్షణం, ఇది ఎక్కడదో తెలుసా అంటే మహాభారతంలోదే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ రక్షకుల్ని పిలిచి మీరందరూ వెళ్ళి అమృత భాండానికి రక్షకులుగా ఉండి గరుత్మంతుడితో యుద్ధం ప్రారంభం చేయండి అంటే, ఈయన లోపలికి వెళ్ళిపోయింది కాదు, ఈయన యుద్ధానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి అమృత భాండాన్ని రక్షణ చేసేటటువంటి వాళ్ళు సామాన్యమైన వాళ్ళు కారు, గొప్ప బాహుపరాక్రమం కలిగినటువంటి వారు, చాలా వాడి అయినటువంటి ఖడ్గాది ఆయుధములను పట్టుకున్నటువంటి వాళ్ళు తెల్లని, నల్లని, పచ్చని, ఎర్రని, మెరిసిపోతున్నటువంటి కవచములను కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా గరుత్మంతుడితో యుద్ధాన్ని ప్రారంభం చేశారు. ఆయనకి వేరే అస్త్రాలు శస్త్రాలు అక్కర్లేదు. ఆయన రెక్కలు, ఆయన ముక్కు, ఇద్దరు కనపడతారు మనకి. హనుమ, గరుత్మంతుడు, వీళ్ళిద్దరికీ వేరే ఆయుధాలక్కర్లా. వాళ్ళలోని శక్తియే వాళ్ళకి రక్ష. వాళ్ళు ఎంత పెద్ద వినాశనాన్నైనా చేయగలరు, ఎంత గొప్ప రక్షణ అయినా కట్టగలరు. ఇద్దరూ మహానుభావులే, ఇద్దరూ గమనశక్తి కలిగినటువంటి వాళ్ళే, అటువంటి స్థితి ఉన్నవాళ్లే. కాబట్టి ఇప్పుడు ఆ అమృతాన్ని రక్షించే వారితో యుద్ధం ప్రారంభమైంది. ఆ గరుత్మంతుడు ఆ రెక్కలని అల్లారుస్తూ ఆ స్వర్గలోకంలో ఒక్కసారి విహరించి వాళ్ళని తన రెక్కల చేత కొట్టి ముక్కుతో వాళ్ళని పొడుస్తూ ఉంటే, అక్కడ పిడుగులు ఒక్కసారి కొన్ని వేల పిడుగులు పడుతున్నటువంటి గాలి వస్తే ఎలా ఉంటుందో అటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద గాలికి దూది పింజల వంటి మేఘములు ఎలా కొట్టబడతాయో అలా ఆ కాపు కాస్తున్నటువంటి వీరునందరినీ చెదరగొట్టి ఆ గరుత్మంతుని యొక్క రెక్కల చేత కొట్టబడి ఆయన ఆ ముక్కు చివరి భాగం చేత పడవబడినటువంటి వారై శరీరం నుంచి రక్తధారలు కారుతుండగా దేవతలందరూ కూడా ఇంద్రుడి చాటుకు వెళ్ళి దాక్కున్నారు. సాధ్యులందరూ కూడా ఆ యుద్ధభూమిని విడిచిపెట్టి తూర్పు దిక్కుకు పారిపోయారు. 4 దిక్కులకి చల్లాచెదరైపోయారంటారు చూసారా, అలా సాధ్యులు పూర్వ దిక్కుకు పారిపోయారు, వసువులు, రుద్రులు దక్షిణ దిక్కుకు పారిపోయారు. డబ్బు లేనటువంటి వారు దక్షిణ కోసం ఆశ్రయించినట్టు దక్షిణ దిక్కును ఆశ్రయించారు అన్నారు. కాబట్టి వసుహీన విప్రుల, డబ్బు లేనటువంటి పేదవారైన బ్రాహ్మణులు దక్షిణని కోరుకున్నట్టుగా వారందరూ కూడా దక్షిణ దిక్కుకు పారిపోయారు. అలాగే అపర దిక్కు పొంది ఆదిత్యులు అశ్వినులు ఉత్తరమునకు అనరబరచి, ఆ ఆదిత్యులు అశ్వినులు వాళ్ళందరూ ఉత్తర దిక్కుకు పారిపోయారు. ఇక మిగిలినటువంటి అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, యముడు, మిగిలినటువంటి దేవతలు శరీరమునకు కారుతున్నటువంటి ఆ రక్తధారల చేత వారు దేవలోకాన్ని విడిచిపెట్టి పారిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఆ అమృత భాండం ఉన్న ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి విద్యుక్తుడయ్యాడు. దాని మీద పదునైన ఆకులు, అంటే వాడి కత్తులు ఎలా ఉంటాయో అలాంటి ఆకులు కలిగినటువంటి ఒక భయంకరమైన చక్రం తిరుగుతోంది. ఆ చక్రం కింద 2 పాములు ఉన్నాయి. ఆ 2 పాముల యొక్క నోటిలోంచి అగ్నిహోత్రాన్ని వెదజల్లుతున్నాయి. ఆ అగ్నిహోత్రం ఎలా పైకి లేస్తోందంటే, ఏదో తల పైకెత్తి నాలుకతో అందినటువంటి మధుర పదార్థాన్ని నాకితే ఎలా ఉంటుందో అలా 2 పాములు విడిచిపెట్టినటువంటి అగ్నిహోత్రపు శిఖలు పైకి లేచి ఆకాశపు అంచుల్ని నాకుతున్నాయి. అంత అగ్నిహోత్రం పైకి లేస్తోంది. చూశాడు మహానుభావుడు. ఒక్కసారి భూమండలం మీదకి వచ్చి సమస్త నదులలో ఉన్న జలాన్ని కూడా తన పుడిసిట పట్టి
అకస్మాత్తుగా మళ్ళీ దేవలోకం మీదకి వెళ్ళి ఆ చక్రం తిరుగుతున్నప్పుడు దాని లోపల నుంచి వస్తున్న అగ్నిహోత్రం మీద ఇన్ని నదుల నీళ్లు పోసేశాడు. అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది ఆయన బలం అంటే. గరుత్మంతుని యొక్క బలం అంటే స్మరిస్తే చాలన్నారు. అందుకే దాన్ని స్మరించి దాన్ని వింటే చాలు, అంత గొప్ప రక్షణ కలుగుతుంది అని. గరుత్మంతుడు ఒకడు, హనుమ ఒకరు ఎప్పుడూ రక్షణ చేస్తూ ఉంటారు. అంతటి వినయశీలు. కాబట్టి ఆ అగ్నిహోత్రం ఆరిపోయింది. ఆయన వెంటనే కామరూపం కలిగినటువంటి వాడు కదండి. ఆ చక్రం కింద ఉండి నోళ్ళిలా ఎత్తి భయంకరమైన కళ్ళతో చూస్తూ అగ్నిహోత్రాన్ని వెలగల్లుతున్నటువంటి ఆ నాగుల్ని చూశాడు. ఆ పైన తిరుగుతున్నటువంటి చక్రాన్ని చూశాడు. సూక్ష్మరూపం ధరించి చిన్న రూపాన్ని పొంది ఆ చక్రం పైనుంచి కాకుండా చక్రం పక్క నుంచి చక్రం కిందకి దూరాడు. చక్రం కిందకి దూరి తన వంకే చూస్తూ అగ్నిహోత్రాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఆ పాముల యొక్క కన్నులలో ధూళిపడి వాటికి కళ్ళు కనపడకుండా అయిపోయేటట్టుగా ఆ రెక్కలను అల్లార్చేసరికి ఆ ధూళి అంతా రేగి ఆ కన్నులలో పడి కన్నులు కనపడక ఆ పాములు చల్లాచెదరైపోయారు రెక్కల చేత కొడితే. అప్పుడు ఆ అమృత భాండాన్ని పట్టుకున్నాడు. రెక్కలు అల్లారుస్తూ దేవలోకం నుంచి ఒక్కసారి వెళ్ళిపోతున్నాడు అమృత భాండంతో. ఆ రెండు పాదములతో పట్టుకున్నాడు, రెక్కలు అల్లార్చి వెళ్ళిపోతున్నాడు. నిజంగా గరుత్మంతుణ్ణి ఇన్ని సన్నివేశాలలో మీరు ఒక్కసారి ఊహ చేయండి. ఆ రెక్కలు, ఆ మహానుభావుడు, ఆ వెళ్ళడం, ఆ పరిస్థితి ఎన్ని భంగిమల్లో కనబడ్డాడో చూడండి భారతం. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు ఎదురొచ్చి ఆయన అన్నారు, ఒక్కడు ఇంతమందిని ఓడించి ఆ అమృతభాండాన్ని గైకొని వెళ్ళిపోతూ దేవాసురులందరూ కూడా తాగాలని కోరుకునేటటువంటి అమృతం తనకి చిక్కిన ఒక్క చుక్క గుటుక్కుని ఇలా ముక్కు పెట్టి తాగకుండా, తాను దాన్ని కోరుకోకుండా అమ్మని దాస్యం నుంచి విడిపించడానికి మాట ఇచ్చిన ప్రకారం తమ్ముళ్ళ అన్నలకి ఇచ్చేయడం కోసమని చెప్పి పట్టుకెళ్ళిపోతూ అలోలుడై అమృతం మీద లౌల్యమును పొందకుండా మాట ఇచ్చిన ప్రకారం వెళ్ళిపోతున్నటువంటి మహాపురుషుడు. మరి అన్నలకి అది ఇచ్చేస్తే వాళ్ళు తాగి అమృతాన్ని తాగడం వల్ల వాళ్ళు చిరంజీవులైతే అవని తన బలం తనకి శ్రీరామరక్ష. అంతేకాని ఈ అమృతం తాగితే నాకు బలం కాదు. అది ఆయన మీద ఆయనకి విశ్వాసం. రెండు, అందరూ ఇది తాగాలనుకుంటారు. చేత చిక్కింది, ముక్కు పెట్టి లటక్కునో చుక్క తాగేయచ్చు, కానీ ఆయన తాగలేదు. అలా తాగడం ఆయన లక్షణం కాదు. అది ఆయనకున్నటువంటి లౌల్యమును నిగ్రహించగలిగినటువంటి శక్తి. దీనికి అబ్బురపడ్డారు శ్రీ మహావిష్ణువు. నీ బలానికి, నీ విజయోత్సాహానికి, నీ మనోజవానికి, నీ అలౌల్యానికి, ఆ అమృతం తాగాలన్న కోరిక లేని నీ స్థితికి, నీ సద్భావనకి, అమ్మని దాస్యం నుంచి విడిపించాలి అన్న భక్తితో ఇంత కష్టపడిన నిన్ను చూసి చాలా సంతోషించాను. గరుత్మంతా, నీకేం కావాలి కోరుకో అంటే గరుత్మంతుడు అన్నారు, ఆయనకి నమస్కారం చేసి ఆయన అన్నాడు, అమృతం తాగితే వృద్ధాప్యం రాదు, అమృతం తాగితే మృత్యువు రాదు. కానీ నువ్వు రాక్షసుల్ని, అందున చాలా ఉద్ధతితో ఉన్న రాక్షసుల్ని నిగ్రహించగలిగినటువంటి ధర్మస్వరూపడమైనటువంటి నారాయణ, నన్ను అనుగ్రహించి ఈ అమృతాన్ని తాగకుండానే నాకు వృద్ధాప్యం రాకుండా, మరణం లేకుండా వరమియ్యి. మహానుభావ, రాక్షస విధ్వంసం చేస్తుంటావు, నీ ముందు నేను నిలబడాలి. అప్పుడు ఏమవుతుంది? ఈ ఆరోగ్యం, ఈ బలం, ఈ జవం నువ్వు చేసే రాక్షస సంహారంలో పనికొస్తే ఈ ఉండిపోయినటువంటి బలానికి ఒక సార్థకత ఏమీ లేకుండా ఉత్తినే బలం ఉండి అలా కూర్చుంటే ఏమిటి ప్రయోజనం? లేకపోతే ఆ బలంతో వెళ్ళి రాక్షసులకు సహాయం చేస్తే ఏమిటి ప్రయోజనం? కాబట్టి నాకు జరామరణములు లేని వరంతో పాటుగా నీ సన్నిధిని నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని కృప చెయ్యి అని అడిగాడు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారు, నువ్వు ఎన్నడూ నా సన్నిధిని నా ముందుంటావని కదా అడిగావు, కాబట్టి నీవు నాకు వాహనమవుతావు, నేను నీ మీదే కూర్చుని వెడుతూ ఉంటాను. రెండు, నువ్వు నాకు ధ్వజమవుతావు. నా ధ్వజముగా, నా వాహనముగా రెండుగా ఉండి నన్ను సేవించగలిగినటువంటి భాగ్యాన్ని నీకు ఇస్తున్నాను. వెంటనే మహానుభావుడు ఎంతో సంతోషించి నమస్కరించాడు. ఎప్పుడైనా సంతోషించి ఆనందించవలసిందంటూ జీవితంలో దొరికితే ఈశ్వరుడు ముంగిట నిలబడగలగడం, ఈశ్వరుణ్ణి సేవించడం, ఈశ్వరుడికి ఏదైనా సేవ చేశాను అని చెప్పుకోగలగడం, 10 మందికి పనికొచ్చేటట్టు బతకగలగడం. ఆ గరుత్మంతుడు కోరుకున్నటువంటి వరాన్ని ఇచ్చారు. కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చేయాలి కదండి. అందుకని తనని అక్కడ ఉన్న రక్షకులు ఓడిపోయారు, అమృతభాండాన్ని తీసుకుపోతున్నాడు. అందుకని వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఆ వజ్రాయుధపు అంచులు మెరిసిపోతూ అది గరుత్మంతుడికి దగ్గరగా వెళ్ళింది. గరుత్మంతుడు ఒక నవ్వు నవ్వి అన్నాడు, నువ్వు వచ్చావు మంచిదే, పాపం ఇంద్రుడు విడిచిపెట్టాడు, నీ బలం ఇతరుల మీద చూపించు. నా దగ్గరికి వచ్చి నన్ను కొడితే నీకేమొస్తుంది? నువ్వేమీ చెయ్యలేవు. కానీ నువ్వు ఏమీ చెయ్యలేకపోయావనుకో, నీకు కాదు అవమానం. ఎవరికి అవమానమో తెలుసా? నిన్ను దేంతో తయారు చేశారు? దధీచి మహర్షి యొక్క ఎముకలతో తయారు చేశారు. దధీచి మహర్షి యొక్క ఎముకలు దేంతో తయారు చేయబడ్డాయి? బ్రహ్మజ్ఞానాన్ని అంతటినీ ఆయన ఎముకలతో దాచుకున్నాడు. అంత గొప్ప స్థితి పొందిన ఎముకలు కాబట్టి ఆ ఎముకలతో వజ్రాయుధాన్ని తయారు చేశారు. ఇప్పుడు వచ్చిన వజ్రాయుధం ఏమీ చెయ్యలేకపోతే ఈ అవమానం ఎవరికి వెడుతుంది? దధీచి మహర్షి యొక్క ఎముకకి వెడుతుంది. అటువంటి మహానుభావుడు అవమానింపబడ్డం నాకు ఇష్టం ఉండదు. అందుకని ఒక పంచి, ఒక ఈక ముక్కని తింపి వెళ్ళిపో, అంతకన్నా నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఆ వజ్రాయుధం ఆయన మాట మన్నించి ఒక ఈక ముక్కని కోసి వెళ్ళిపోతే అక్కడ ఉన్న ఋషులు, దేవతలు అందరన్నారు, అమ్మ బాబోయ్, ఆ రెక్కలేమి, ఆ ఈకలేమి, ఆ బలమేమి,
లోకంలో అన్నిటికన్నా తేలిగ్గా తీసి పారేసేటప్పుడు ఏమంటారంటే వెంట్రుక ముక్క అంటారు. గరుత్మంతుడి వెంట్రుక ముక్క ఆయన అనుగ్రహిస్తే వజ్రాయుధం తెప్పింది. ఏమి బలం రా, ఏమి ఈకలరా, ఏమి రెక్కలరా, కాబట్టి ఈయన్ని మేము సుపర్ణుడు అని కీర్తిస్తున్నాం అన్నారు. అప్పుడు గరుత్మంతుడికి సుపర్ణుడు అని బిరుదునామా వచ్చింది. ఆ వజ్రాయుధం వెనక్కి వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోతున్నాడు అమృతభాండంతో. ఇంద్రుడు పరుగున వచ్చాడు. వచ్చి అన్నాడు, నిరుపమాన శౌర్య నీతోడి చిలిమి సేయంగా నాకు అభీష్టమైన ఎదియు ఇట్టి విక్రమంబు ఇట్టి సామర్థ్యంబు కలదే ఒరులకి జగమునందు. మహానుభావ, ఏమి బలం, ఏమి పరాక్రమం, ఏమి శౌర్యం లోకంలో ఎవరికైనా ఉందో? నీతో నేను స్నేహం చేయాలనుకుంటున్నాను, కాబట్టి ఇక మన ఇద్దరం శత్రువులం కాదు, మన ఇద్దరం చాలా స్నేహశీలురమై మనం జీవిద్దాం. అసలు యథార్థములకు ఇద్దరు కశ్యప ప్రజాపతి బిడ్డలే కదండి. గరుడుని యొక్క శక్తి చాలా గొప్పది అని చెప్పి నాకు ఇప్పుడే బృహస్పతి చెప్పాడు. నేను చూశాను. మహానుభావ, అసలు నీ శక్తి ఎటువంటిదో ఒకసారి వినాలనుకుంటున్నానయ్యా. ఇప్పుడు యుద్ధం మాత్రమే చూశాను, ఒక్కసారి నీ శక్తి ఎంతటిదో చెప్పు. ఇది గరుత్మంతుని యొక్క గొప్పతనం. సుందరకాండలో హనుమ ఎలా చెప్పుకోరో అలాగే గరుత్మంతుడు కూడా చెప్పుకోడు. ఆయన అన్నాడు, నా బలం ఎంతటిదో నీకు చెప్తాను విను. స్థావర జంగమములతో అంటే కదిలే ప్రాణులతో కదలనిటువంటి వాటితో ఉన్న ఈ భూమండలాన్నంతటినీ కూడా నా లావున భూనిదాల్తూ అంటే కదలనివి కొన్ని ఉంటాయి, అరణ్యాలు పర్వతాలు ఇలాంటివి, కదిలేవి కొన్ని ఉంటాయి ప్రాణులు. కదిలే వాటితో కదలని వాటితో కలిపి ఈ భూమినంతటినీ ఎత్తేసి నా రెక్కల మీద పెట్టుకుని తిప్పేస్తాను. కాదు, ఈ సముద్రాలలో సముద్ర గర్భంలో రత్నాలుంటాయి. నేను సముద్రాల దగ్గరికి వెళ్ళి రెక్కలు ఇలా అల్లారిస్తే ఆ నీళ్లు రత్నాలతో సహా భూమి మీదకి ఎగిరి పడిపోతాయి, చల్లాచెదరైపోతాయి. ఇంకేముండదు అక్కడ అడుగుని చూడడానికి. కనీసం నీళ్లు చిమ్ముకుపోయిన తర్వాత అడుగున రత్నాలు కూడా కనబడవు, రత్నాలు కూడా ఎగిరి పడిపోతాయి. కాదు, 3 లోకములను క్షణంలో తిరిగి వచ్చేస్తాను. అది నా బలం. అంతకన్నా ఏం చెప్పమంటావు? బాగుండదులే. ఇంద్రుడు తెల్లబోయి చాలా సంతోషించి, మహానుభావ, నేను కూడా నీకో వరం ఇవ్వాలనుకుంటున్నాను.